ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. బయట ఎంత పెద్ద పొజిషన్ లో అయినా ఇంట్లో మాత్రం మొగుడు పెళ్ళం చేతిలో ఆట బొమ్మే అంటున్నాడు మన భాస్కర్. ఇంతకీ అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. ఇప్పటిదాకా సింహాన్ని టీవీలో చూస్తుంటారు, ఫోటోలో చూస్తుంటారు, అడవిలో చూస్తుంటారు. జూలు విధించుకొని వేటాడే సింహాన్ని ఎప్పుడైనా చూసారా? ఒక్క దెబ్బ కొడితే 1000 టన్నుల చూడండి సార్, పాటలు వింటుంది. ఏంటి వింటున్నావు? పాటలు వింటున్నా సార్. నా ఫేవరెట్ సాంగ్ సార్, హమ్ చేస్తున్నా. పోలీస్ స్టేషన్ లో ఉండేటప్పుడు మనం డ్యూటీ చేయాలి. ఓకే రిమూవ్ దట్. ఓకే. నాకు నిన్న నుంచి కొంచెం టెన్షన్ ఉంది సార్. ఎందుకురా? రాత్రి నుంచి నాకు 420 కనిపించట్లేదు సార్. 420 రూపీస్ గూగుల్ పే చేస్తాను, తీసుకో. ఇలాంటి ఇంకో 2 వేసారంటే నువ్వే కదరా 420 కనిపించట్లేదన్నా. నేను అన్నది మన సెల్లో ఖైదీలు కనిపించట్లేదు అంటున్నాను సార్. ఇది ఏమైనా ఇస్తానంటే వర్స్ట్ పంచర్ అంటారు. సెల్లో ఖైదీ ఎందుకు కనబడతాడండి? ఓటీటీ ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కనబడతారు సెల్లో. రాత్రి మర్డర్ జరిగింది కదా, ఎవరినైనా ఎంక్వైరీ చేశారా సార్? 2 గంటలు ఎంక్వైరీ చేస్తే వాడు నోరు కూడా తెరవలేదు. ఎవరిని ఎంక్వైరీ చేశారు సార్? ఆ డెడ్ బాడీనే. ఆడికి మామూలుగా కాదు, అసలు నోరే తెరవలేదురా. డెడ్ బాడీని ఎందుకు అడిగింది సార్ మీరు? చంపినాడు వాడు, ఆడికి తెలుస్తుందా మనకు తెలుస్తుందా? ఎలా ఉందో తెలుసా సార్? ఎలా ఉంది? ఎలా ఉంది? మేము ఇద్దరం ఉన్నాం సార్ స్టేషన్ లో, ఇంకెవరు రాలేదు సార్. అవును సార్, రాలేదు. ఏంట్రా ఎస్ఐ అంటే ఎలా కనబడుతున్నారు వాళ్ళ కంటికి? పిలిపించండి వాళ్ళిద్దరు కానిస్టేబుల్స్ ని. రండి. సత్య, ధర్మ. సత్య, ఎందుకు లేట్ అయింది? అది కాదండి. అండి ఏంటి అండి? ఇదో కట్టుకుని ముగ్గుని పిలిచినట్టు పిలుస్తావు. ఐఎమ్ యువర్ సర్, కాల్ మీ సర్. yes sir. సర్ భాస్కర్ వైబ్రేషన్. మా అమ్మ ఊరికనే పెట్టలేదు ఆ పేరు. మరి రాస్కల్ పిల్లలకి రాస్కల్ అన్న పిలవాలా? అది కాదు సార్, బస్సు మిస్ అయిందండి. బస్సు మిస్ అయింది, లారీ మిస్సెస్ అయింది, కారు ప్రెగ్నెంట్ అయింది. వాట్ ఈస్ ది స్టూపిడ్ రీజన్స్? నువ్వెందుకు లేట్ అయింది? డ్రాప్ చేసేవాడు లేట్ వచ్చాడండి. డ్రాప్ చేయడానికి ఒకరు చెప్పాలా? ముగ్గురు చెప్తే తన్ను సచ్చి లేట్ అయింది. వీడు తాగేసి పెళ్ళండి కొడుతున్నాడు సార్. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నావు? సెల్లో వేసి పుల్ల పడుద్దాం అనుకుంటున్నాను. అవసరం లేదు. ఎందుకు? వీడి వల్ల ఎంతమంది బాగుపడతారు? తాగి పిల్లని కొడితే బాగుపడ్డమైంది. తాగడం వల్లేరా మనం రోడ్డు మీద వెళ్ళగలుగుతున్నాం? ఎలా? వీడు తాగడం వల్లేరా మనం విమానాల్లో వెళ్ళగలుగుతున్నాం? ఎలా అండి? వీడు మందు షాపుకి వెళ్ళి మందు కొంటుంటే ఆ మందు ట్యాక్స్ రూపంలో మనందరం అనుభవిస్తున్నాం. ఈ రోజు ఖుష్బు గారిని మనం చూడగలుగుతున్నాం అంటే ఆ ఫ్లైట్ వేసింది ఎవరు? ఈడు మగాడు. అసలు పిల్లం అనేది టార్చర్ చేయకపోతే వీడు వెళ్ళి వైన్ షాప్ లో మందు అవుతాడా? ఒకవేళ వీడు మందు తాగడం మానిస్తే ఒక వైన్ షాప్ లో 5 ఉంటారు. రాష్ట్రం మొత్తం మీద 2,70,000 వైన్ షాపులు ఉన్నాయి. మొత్తం 1 కోటి మంది జనాభా, వాళ్ళ పిల్లలు అందరూ రోడ్డు మీద పడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? $500 ఒక క్వార్టర్ కొట్టు. తాగుపోతాడంటే చులకనా మీకు? బాత్రూమ్ కొంచెం స్మెల్ వస్తుంది సార్. అది రాలేదు కడిగాడు. వచ్చాడు, నన్ను చూసి వెళ్ళిపోయాడు సార్. నువ్వు కొత్తగా జాయిన్ అయ్యి నాడు వెళ్ళిపోయి ఉంటాడు. సరే సరే, నాకు డ్యూటీ టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళండి. ఏ సత్య, ఏంటి లేట్ వచ్చావు? పంజాగుట్టకెళ్ళి మటన్ తీసుకొచ్చా. పెళ్ళానికి 3 మల్లెపూలు తీసుకురావు గానీ మటన్ తీసుకొస్తున్నావా? అమ్మ చూడమ్మ, వాడు మటన్ అంటే వండుకొని తినొచ్చు, మల్లెపూలు వండుకొని తినొచ్చా? మల్లెపూలు తీసుకురా, నువ్వెలాంటి పోగడరా? అసలు నా పిల్లకి ఎంత మంచి సంబంధాలు వచ్చాయి తెలుసా? ఆఫ్టర్ నీకు ఇచ్చి పెళ్లి చేశాను. అసలు ఏంటండి, ఎలా చూసుకోవాలండి? పెళ్ళాన్ని బంగారంలో చూసుకోవాలి. ఏ రోజైనా చూసుకున్నావా నువ్వు? సరే వెళ్ళండి, పని చూసుకోండి. అదంతా కాదు కానీ నా బట్టలు ఉతికావా? ఉతికాను. నైట్ ఉతకలేదేంటి? అంటే నైట్ టైం ఉతుకుతాను. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? రా శుభ్రం చేదు రా. ఇక్కడ చూడు, ప్లేట్లు ప్లేట్లు ఇవి ఇవి. ఎక్స్ప్రెషన్ వద్దు, చెయ్యి.
సబ్బు పెడుతున్నా సబ్బెక్కడా అసలు సరిపేది ఎవరో వస్తున్నట్టున్నారు ఎవరు ఏమైంది మూర్తి సార్ ఆ సుబ్బారావుని కోర్టుకు సబ్మిట్ చేసి రిమాండ్ తరలించాను సార్ ఇప్పుడు స్టేషన్ కి వెళ్తున్నాను సార్ నేను సరే టీ దగ్గర వెళ్ళొచ్చుగా కాసేపు వద్దు సార్ నాకు అలవాట్లేదు మూర్తి మటన్ వండుతున్నావు సార్ ఇందాక బిర్యానీ తిన్నాను సార్ ఆయనకి ఏదో పని ఉందంటే వెళ్ళొచ్చు కదా. ఆయన తాగనంటున్నారు ఆయన వెళ్తానంటున్నారు కదా సరే వెళ్ళు సార్ స్టార్ట్ ద మ్యూజిక్. ఏంట్రా మన దగ్గర బర్రెనే లేదు పాలే లేదు నువ్వు ఇస్తావా పాలు నువ్వు ఇస్తావా ఇంకొకసారి వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చావో తోట తీస్తా పంచాయ్. ఇప్పుడు స్టేషన్ లో సింగాన్ని చూడబోతున్నారు. ఆ డ్రెస్సులు ఏంటి ఉతుక్కోరా మీరు? ఉతికే వాళ్ళు అసలు లేరు. మిమ్మల్ని ఎవరు ఉద్యోగులు ఆడవాళ్ళు అంటే యాంకర్లు అయిపోతాం, జడ్జిలు అయిపోతాం, కానిస్టేబుల్ ఇంటికి వెళ్ళిన తర్వాత మొగుడికి వంట పెట్టి పెట్టడం ఏ ఉండవు. మన స్టేషన్ లోకి కొత్త కానిస్టేబుల్ జాయిన్ అయ్యారు సార్. మీ సంతకం కావాలంట సార్. ఓకే రండి మేడం. భాస్కర్ నన్ను గుర్తుపట్టావా? నాకెవరు గుర్తులేదు. నేను హీనాని నీతో పాటు కలిసి కానిస్టేబుల్ గా ఇద్దరం ఆదిలాబాద్ స్టేషన్ లో చేశాం. ఏం చేశారు? డ్యూటీ చేసి ఉంటాం. నాకు గుర్తులేదు. అయినా మనుషులు పోల మనుషులు 7 ఉంటారు. భాస్కర్ ఇస్ సిన్సియర్ ఆఫీసర్. అదేంటి భాస్కర్ అలా అంటావు? చలికాలం అని చెప్తున్నా వినకుండా ఐస్ క్రీమ్ తినిపించేవాడు. ఐస్ క్రీమ్ తిని నాకు జలుబు చేస్తే ఆవిరి పట్టేవాడు. ముక్కు తుడలేదా? సరే ఇంకేం చేశాడు? మేమిద్దరం కలిసి ఫోన్ లో రీల్స్ చేసేవాళ్ళం. రీల్సా? ఏది ఒక చూపి. ఈ పాట అంటే భాస్కర్ కి చాలా ఇష్టం. పదే పదే అడిగి మరీ చేయించాడు. మీరు ఇద్దరు కలిసి ఇంకొక రీల్ చేయండి. ఏంటి? నిముడా 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 నిముడా. ఆ రీల్ నువ్వు చేసావా? అవును భాస్కర్. ఓకే నువ్వు వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వు. మేము ఎక్కడ జాయిన్ అవ్వాలి? మీరు ఎక్కడ జాయిన్ అవ్వండి? వెళ్ళి ఎవరి పనులు చేసుకోండి. ఇంటికి వెళ్ళమంటారా? పోండి. నేనా సార్ చెప్పండి. అర్జెంట్గా ఇన్స్టాగ్రామ్ లో ఆ రీల్ డిలీట్ చేసి మావిడి చేసింది కొంపలు అంటుకుంది. స్టేషన్ లో ఎవరిది? ఏమో ఒకప్పుడు పని చేసి ఉంటాం. ఏమైంది ఇప్పుడు? ఏం పని చేశారు? అమ్మాయి ఏందో మన జీవితంలో అందమైన అమ్మాయి జీవితం నాశనం చేసిన ఒక అడ్డగాడిదా నిలువుగాడిదా. 500 రూపాయలు ఉంటే పచ్చడి కొట్టి పెట్టుకో. 1000 రూపాయలు ఉంటే కిరాణా షాప్ పెట్టుకో. 300 రూపాయలు ఉంటే పాన్ షాప్ పెట్టుకో. అమ్మాయికి నాకు సంబంధం లేదని చెప్తున్నాను కదా. సంబంధం లేకుండా మేము రీల్స్ చేసాం, మేము తుప్పల్లోకి వెళ్ళామని ఎలా చెప్తున్నా? పనేంటి నీకు? నైట్ డ్యూటీ చేయాల్సిన పనేంటి నీకు? వద్దురా వీరితో మనం సంసారం చేయాలి. అమ్మా అత్త వీడితో నువ్వు సంసారం చేయలేవు. వీడికి విడాకులు ఇచ్చేద్దాం. ఇచ్చేయి. నీకు నాకు విడాకులు. వీడిని ఇంట్లోంచి గంట. బాగా ఆలోచించుకోండి. తేడా వస్తే రేపు స్టేషన్ లో ముగ్గురికి పగులుద్ది. రే ఏమయ్యా భాస్కర్ సార్ నీకు గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ చెప్దామని వచ్చానయ్యా. సార్ గుడ్ న్యూస్ ఏంటి సార్? గుడ్ న్యూస్ అంటే మీ అత్తయ్య కనకమ్మకి సీఏగా ప్రమోషన్ వచ్చిందయ్యా. ఇంకోటి మీ ఆవిడ్ని ఎస్ఐగా ప్రమోట్ చేశారయ్యా. నీ మరదల్ని హోమ్ గార్డ్ గా ప్రమోట్ చేశారయ్యా. అన్ని గుడ్ న్యూస్ లే కదా సార్. ఇందులో బ్యాడ్ న్యూస్ ఏముంది? అంటే నేను ఎస్ఐగా తీసారయ్యా. కానిస్టేబుల్ చేశారా? కాదు, ఇదే స్టేషన్ కి హోమ్ గార్డ్ గా ప్రమోట్ చేశారయ్యా. అవునా? అవును. మనందరూ ఒక ఫ్యామిలీ కలిసి ఉందాం. కాల్ మీ మేడం. డమ్ డమ్. ఇప్పటి వరకు ఇంట్లోనే చూసావు, ఇప్పటి నుంచి స్టేషన్ లో కూడా కమ్మని సచ్చా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. భాస్కర్ గారు స్కిట్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. స్టేషన్ లో ఒక సింహం లాగా ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత టోటలీ డిఫరెంట్, ఎంటర్టైనింగ్ గా ఉంది. బట్ నైస్, అందరూ బాగా చేశారు. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బుల్లెట్ భాస్కర్ గారు మీ స్కిట్ నిముడ బాగుంది, బాగా చేశారు.